Hi students, welcome to our channel Easy Intermax. Today we will discuss the topic permutations and combinations exercise 60 లోని Roman number 2 లో 3 లో థర్డ్ ప్రాబ్లం నుంచి డిస్కస్ చేద్దాం. So there are 8 railway stations along a railway line. So railway line, in how many ways can a train be stopped at 3 stations of these stations? So ఒక రైల్వే లైన్. సో ఈ రైల్వే లైన్ మీద 8 స్టేషన్స్ అయితే ఉన్నాయి. సో 1 1 2 3 4 5 6 7 8 stations. So in how many ways can a train can be stopped at 3 stations? సో ఈ 8 స్టేషన్స్లో ఏవైనా 3 స్టేషన్స్ దగ్గర స్టాప్ అవుతుంది అంటే హౌ మెనీ వేస్. సో మనం డైరెక్ట్గా చెప్పేయచ్చు. సో 8C, 3 స్టేషన్ కాంబినేషన్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. కానీ ఇక్కడ మనం ఏమంటున్నారు, కండిషన్ అయితే ఇచ్చారనమాట. ఏం కండిషన్ ఇచ్చారు? ఆఫ్ ది స్టేషన్స్ సచ్ దట్ నో 2 స్టేషన్స్ ఆఫ్ దెమ్ ఆర్ కాన్సిక్వేటివ్. సో 2 స్టేషన్స్, ఏ స్టేషన్స్ అయినా 2 స్టేషన్స్ కాన్సిక్వేటివ్ అవ్వకూడదు. అంటే ఈ ట్రైన్ స్టాప్ అయ్యే స్టేషన్స్ అయితే పక్కన పక్కన ఉండకూడదు. సో ఏ 2 స్టేషన్స్ కూడా పక్క పక్కన ఆల్టర్నేటివ్గా ఉండాలి అని. సో కాన్సిక్వేటివ్ అంటే వరుసగా, క్రమంగా. సో ఈ 3 స్టాప్డ్ స్టేషన్స్ అనేది వరుసగా, క్రమంగా ఉండకూడదు అని అంటున్నారు. సో ఈ కండిషన్స్ యూజ్ చేసుకొని మనం ఈ ప్రాబ్లమ్ని సింప్లిఫై చేద్దాం. సో యూజ్ చేద్దాం. సో సొల్యూషన్. సో 2 స్టేషన్స్ అనేది పక్క పక్కన అయితే ఉండకూడదు. సో మనం 3 స్టేషన్స్ని ఎలా చూస్ చేసుకుంటాము? 8 స్టేషన్స్ నుంచి 3 స్టేషన్స్లో చూస్ చేసుకుంటాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 3 స్టేషన్స్ అనేది కూడా, సో ఇక్కడ 3 స్టేషన్స్ కూడా పక్క పక్కన ఉండకూడదు. ఎందుకంటే 2 స్టేషన్స్ పక్క పక్కన ఉండకూడదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇదైతే అన్ని కాంబినేషన్లో ఉంటుంది కదా మనం సెలెక్ట్ చేసేవి. సో ఈ 3 స్టేషన్స్ కాన్సిక్వేటివ్ ఉండకుండా, సో మళ్ళీ 2 స్టేషన్స్ కాన్సిక్వేటివ్ ఉండకుండా ఉండే ఛాన్సెస్ని మనం ఈ టోటల్ ఛాన్సెస్ నుంచి మైనస్ లెస్ చేసామంటే మనకు కావాల్సిన కాన్సిక్వేటివ్ స్టేషన్స్ అయితే మనకి వస్తాయన్నమాట. అర్థమైంది కదా? సో ప్రాబ్లం సింప్లిఫై చేద్దాం. సో నెంబర్ ఆఫ్ ways of selecting 3 stations out of 8 stations. సో 8 స్టేషన్స్ నుంచి మనం 2 స్టేషన్స్ని 3 స్టేషన్స్ని 8C3 కాంబినేషన్స్తో యూస్ చేస్తాం. సో ఫైండ్ అవుట్ చేస్తాం. సో మళ్ళీ మనకి ఇక్కడ ఇచ్చిన కండిషన్ ఏంటి? నో 2 స్టేషన్స్. సో ఇందులో 2 స్టేషన్స్ కూడా కాన్సిక్వేటివ్ ఉండకూడదు. సో అంటే క్రమంగా పక్క పక్కన అయితే ఉండకూడదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 3 స్టేషన్స్ ఉండే కాంబినేషన్స్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో 3 స్టేషన్స్ అనుకుంటాం. సో ఫస్ట్ 1 2 3. సో ఎన్ని వేస్ ద్వారా వస్తాయి మనకి? 3 1 2 3. సో నెక్స్ట్ సో కాన్సిక్వేటివ్ ఉండకూడదు. సో మళ్ళీ 2 3 4. సో నెక్స్ట్ 3 4 5. సో నెక్స్ట్ 4 5 6. సో 5 6 7. సో 6 7 8. సో ఇవైతే 3 కాంబినేషన్స్తో కాన్సిక్వేటివ్ నెంబర్స్. సో 3 స్టేషన్స్లో ఉండే కాన్సిక్వేటివ్ నెంబర్స్. సో ఎన్ని కాన్సిక్వేటివ్స్? సో 1 2 3 4 5 6. సో 3 out of 8 stations consecutive. So number of ways of selecting
3 out of 8 stations such that 3 are consecutive. సో మనకైతే కాన్సిక్వేటివ్ ఉండకూడదు. సో ఈ కాంబినేషన్లో మనం కాన్సిక్వేటివ్ ఉండేదాన్ని మనం మైనస్ చేస్తున్నాం. సో త్రీ కాన్సిక్వేటివ్ ఉండే స్టేషన్స్ని మనం ఎన్ని ఉన్నాయి 3 కాంబినేషన్స్లో 6 అయితే ఉన్నాయి. సో ఈ 6 వేస్. సో మళ్ళీ ఎనీ 2, సో టూ స్టేషన్స్ కూడా ఉండకూడదు. సో వీటిని కూడా మనం ఫైండ్ అవుట్ చేద్దాం. సో నెంబర్ ఆఫ్ వేస్ of selecting 3 out of 8 stations such that 2 of them are consecutive. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 2 స్టేషన్స్ కాన్సిక్వేటివ్ ఉండేది ఫైండ్ అవుట్ చేద్దాం. సో 2 కాన్సిక్వేటివ్ ఉండేవి ఎలా వస్తాయి? సో 1 to 2, సో నెక్స్ట్ 2 to 3, 3 to 4, సో 4 to 5, సో 5 to 6, 6 to 7, 7 to 8. సో టోటల్ మనకైతే కాన్సిక్వేటివ్ నెంబర్స్ పేర్ 1 2 3 4 5 6 7. సో ఈ సెవెన్ స్టేషన్స్లో మనకి ఏ 2 కూడా కాన్సిక్వేటివ్ ఉండకూడదు. సో ఇప్పుడు పర్ సపోజ్ 1 2, సో థర్డ్ స్టేషన్ అయితే మనకి 3 కాకుండా, సో 3 నెంబర్ కాకుండా మిగిలిన 4 స్టేషన్స్ అయితే ఉండొచ్చు. ఏవేవి? సో 4 5 6 7 8. సో ఇందులో మనం ఫైండ్ అవుట్ చేసేది 2 కాన్సిక్వేటివ్ నెంబర్స్ ఉండే ఛాన్సెస్ని. సో ఫస్ట్ 1 2, సో 3 అయితే మనం ఫైండ్ అవుట్ చేసేసాం. ఇప్పుడు 2ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో 3 కాకుండా మిగిలిన థర్డ్ స్టేషన్ ప్లేస్లో 4 అయినా ఉండొచ్చు, 5 అయినా, 6 7 8. సో ఈ విధంగా 1 2, సో దీన్ని మనం ఎన్ని వేస్ ద్వారా ఫైండ్ అవుట్ చేయొచ్చు? సో 1 2 3 4 5, సో 5 వేస్. సో అదేవిధంగా లాస్ట్ నెంబర్ కనుక, లాస్ట్ పెయిర్ 7 8 ఉంది కదా, సో 7 8. సో దీన్ని కూడా మనం గమనించామంటే, సో ఇక్కడ మనకి ఫ్రంట్లో ఏ నెంబర్ ఉండకూడదు దీనికి? 7కి 6. సో 6 తప్ప మిగిలిన స్టేషన్స్ అన్నీ కాంబినేషన్ అయ్యొచ్చు. సో ఏ నెంబర్స్ వస్తాయి? సో 1 2 3 4 5. సో అర్థమవుతుందా? 2 3 5. సో ఈ విధంగా మనం సెలెక్ట్ చేసేటైతే థర్డ్ స్టేషన్ అనేది మనకి ఇక్కడ కాన్సిక్వేటివ్ ఉండదు. సో మనం ఫస్ట్ అండ్ సెకండ్ని ఎన్ని వేస్ ద్వారా 5 వేస్ ద్వారా మనం ఇది 3 కాన్సిక్వేటివ్ స్టేషన్స్ అయితే రావన్నమాట. సో ఓన్లీ 2 కాన్సిక్వేటివ్ స్టేషన్స్ని మనం ఇక్కడ లిస్ట్ చేస్తున్నాం. సో ఫస్ట్ అండ్ సెకండ్కి 5 వేస్, ఫస్ట్ అండ్ లాస్ట్ దానికి. సో నెక్స్ట్ మిడిల్లో ఉన్నాయి కదా మిడిల్ స్టేషన్స్. సో 1 2 3 4 5. సో ఈ 5 స్టేషన్స్కి 2 3. సో దీని ముందు మళ్ళీ మనకి 2 రాకూడదు, సో 3 రాకూడదు. సో 2 పెయిరింగ్లో ఉన్నప్పుడు సో ఫస్ట్ స్టేషన్ అయితే రాకూడదు, ఫోర్త్ స్టేషన్ అయితే రాకూడదు. సో మిగిలిన నెంబర్స్ ఏంటి మనకి? 4 తర్వాత సో 5 6 7 8. సో థర్డ్ స్టేషన్ అనేది ఈ 4 స్టేషన్స్లో ఏదైనా ఒక దాంట్లో మనకి రావచ్చు అనమాట. సో అంటే ఈ కాంబినేషన్ కనుక మనం చూస్ చేసుకున్నట్లయితే 4 వేస్ ద్వారా మనం 3 స్టేషన్స్ని సెలెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ అదేవిధంగా 3 4. సో 3 4, సో 3 4
సో దీని ఫ్రంట్లో అయితే సెకండ్ స్టేషన్ రాకూడదు. సో 4 తర్వాత 5 రాకూడదు. సో 3 అయితే 2 కాన్సిక్వేటివ్ ఉన్నప్పుడు. సో మిగిలిన కాన్సిక్వేటివ్ నెంబర్స్ ఏమవుతాయి మనకి? సో ఫస్ట్ స్టేషన్ రావచ్చు. సో 1, సో 1, సో 2, 5 తప్ప. సో 6, 7, 8. సో అంటే 4 వేస్. సో నెక్స్ట్ 4, 5. సో 4, 5 పెయిర్ కనుక మనం తీసుకున్నట్లయితే ఏ స్టేషన్స్ థర్డ్ స్టేషన్ రాకూడదు. 6th స్టేషన్లో అయితే స్టాప్ అవ్వకూడదు. థర్డ్ స్టేషన్. సో థర్డ్ స్టేషన్ అయితే మనకి ఏ పేర్స్ వస్తాయి? సో ఫస్ట్, సెకండ్, 6, 6, 7, 8. సో మళ్ళీ 4 వేస్. సో మనకు కాన్సిక్వేటివ్ రాకూడదు అంతే. సో కాన్సిక్వేటివ్ రాకుండా మనం చూస్ చేస్తున్నాం. సో 5, 6. సో క్రమంగా స్టేషన్స్ అయితే ఉండకూడదు. సో 5 ముందు 4. సో నెక్స్ట్ 7. సో ఈ స్టేషన్స్ అయితే తప్ప మిగిలిన వాటిని మనం థర్డ్ స్టేషన్గా చూస్ చేయొచ్చు. సో థర్డ్ స్టేషన్ అయితే ఇప్పుడు 1, 2, 3, 8 అంతేనా? సో ఇది కూడా మనం 4 వేస్ ద్వారా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో నెక్స్ట్ 5, 6, 7. సో మిగిలింది. సో పేరింగ్లో మిగిలింది 6, 7. సో 6, 7. సో దీని ఫ్రంట్ మనకి 5th స్టేషన్ దగ్గర స్టాప్ కాకూడదు. 8th స్టేషన్ దగ్గర స్టాప్ కాకూడదు. సో ఈ మిగిలిన స్టేషన్స్ ఏవేవి ఉండొచ్చు? సో 1, 2, 3, 4 అంతే. సో ఇది కూడా మనకి 4 వేస్ ద్వారా మనం స్టాప్ అయితే కాకూడదు. సో ఈ మనం ఏం సెలెక్ట్ చేస్తున్నాం ఇక్కడ? సో నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ 3 out of 8 స్టేషన్స్ సచ్ దట్ 2 of them ఆర్ కాన్సిక్వేటివ్. సో ఇందులో 2 of them ఆర్ కాన్సిక్వేటివ్ ఉన్నాయి. సో 1, 2. సో 7, 8 కాన్సిక్వేటివ్ కదా. సో క్రమంగా వరుసగా ఉన్నాయి. సో 2, 3, 3, 4. సో వీటినన్నిటిని మనం ఇక్కడ కౌంట్ చేసి రాసుకుందాం. సో 5 వేస్ అనేవి ఎన్ని టైమ్స్ రిపీట్ అయి ఉన్నాయి? సో 2 times. సో 2 into 5 ప్లస్ సో 4 అనేది 1, 2, 3, 4, 5. సో 5 times అయితే 4 వేస్ ఉన్నాయి. సో 5 into 4. సో వీటినన్నిటిని మనం యాడ్ చేసుకున్నామంటే సో 10 + 20, 30 వేస్. సో మనం ఇక్కడ కంబైన్ అయితే చేసాం. సో మొత్తం కాంబినేషన్ని ఫైండ్ అవుట్ చేసాం. నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ 3 out of 8. సో మనకి కండిషన్ ఇచ్చారు. సో ఏ 2 స్టేషన్స్ కూడా మనకి కాన్సిక్వేటివ్ ఉండకూడదు. ఈ స్టేషన్స్ స్టాప్ అయ్యే స్టేషన్స్ అయితే వరుసగా అయితే ఉండకూడదు. సో మనం దీంట్లో వరుసగా ఉండే స్టేషన్స్ని మైనస్ చేస్తున్నాం అంతే. సో ఫస్ట్ 3 కాంబినేషన్స్లో ఉండే స్టేషన్స్ని మైనస్ చేద్దాం. సో మళ్ళీ 2 కాన్సిక్వేటివ్గా ఉండే స్టేషన్స్ని మైనస్ చేద్దాం. సో మనకు కావాల్సిన రిక్వైర్డ్ స్టేషన్స్ అయితే మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. సో ఇది మీ అండర్స్టాండింగ్ కోసం ఇక్కడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో 2 into 5, 5 into 4 అయితే ఏ విధంగా వచ్చిందో సో ఈ విధంగా అయితే ఫైండ్ అవుట్ చేసామన్నమాట. సో నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ఇచ్చిన కండిషన్ ప్రకారం ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ a train to be stopped at 3 of 8 stations. సో మన కండిషన్ ఏంటి? 2 స్టేషన్స్ కూడా ఏ 2 స్టేషన్స్ కూడా కాన్సిక్వేటివ్ ఉండకూడదు. సచ్ దట్ నో 2 స్టేషన్స్ them are consecutive. సో మనం ఫైండ్ అవుట్ చేసిన కాంబినేషన్ నుంచి ఈ 2ని మైనస్ చేస్తే మన ఆన్సర్ అయితే మనకి వస్తుంది. సో 8C3 మైనస్ సో ఫస్ట్ 3 కాన్సిక్వేటివ్ ఉండే స్టేషన్ -6. సో -30.
సో టోటల్ ఆన్సర్ అయితే 8C3. సో 56 minus 36. సో ఆన్సర్ ఈజ్ 20. సో అర్థమైంది కదా. సో ఇక్కడ ఎన్ని వేస్ ద్వారా మనం ఫైండ్ అవుట్ చేసాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కండిషన్ యూజ్ చేసుకుండా ఫస్ట్ సెషన్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం. సో ఇచ్చిన కండిషన్ ప్రకారం సో కాన్సిక్వేటివ్ ఉండకుండా మనం ఈ 2 సిచ్యువేషన్స్ని మనం మైనస్ చేసామన్నమాట. సో నెక్స్ట్ 4th క్వశ్చన్. ఏ క్వశ్చన్ పేపర్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 3 సెక్షన్స్. సో ఈ క్వశ్చన్ పేపర్లో అయితే 3 సెక్షన్స్ ఉన్నాయి, 8ABC. సో త్రీ సెక్షన్స్గా డివైడ్ చేశారు. సో ఏ సెక్షన్ అయితే 3 క్వశ్చన్స్, బి సెక్షన్ అయితే 4 క్వశ్చన్స్, సి సెక్షన్ అయితే 5 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. సో ఫైండ్ ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ అటెంప్టింగ్ 6 క్వశ్చన్ చూసింగ్ అట్లీస్ట్ 1 ఫ్రమ్ ఈచ్ ఆఫ్ దెమ్. సో టోటల్గా మనం ఈ క్వశ్చన్ పేపర్లో ఎన్ని ఆన్సర్స్ చేయాలి. సో 6 క్వశ్చన్స్కి అయితే ఆన్సర్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం టోటల్గా మనకి ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్స్ ఎన్ని 3 + 4 + 3 4 + 5. సో 12 క్వశ్చన్స్ అయితే ఇచ్చారు. సో ఈ 12 క్వశ్చన్స్లో మనం టోటల్గా ఎన్ని క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయాలి, 6 అటెంప్ట్స్. సో మనం కాంబినేషన్స్ యూజ్ చేసుకొని 12C 6 అయితే మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో కాకపోతే మనకి ఇక్కడ కండిషన్ ఇచ్చారు కదా, చూసింగ్ అట్లీస్ట్ 1 ఫ్రమ్ ఈచ్ ఆఫ్ దెమ్. సో ఈచ్ సెక్షన్ ఏలో, సెక్షన్ బిలో, సెక్షన్ సిలో కంపల్సరీ ఒక్కొక్క క్వశ్చన్ అయితే మనం చూస్ చేసి రాయాలి. సో ఈ కండిషన్ అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. సో ఈ కాంబినేషన్ మనం ఏమవుతుంది, మొత్తం టోటల్ కాంబినేషన్ అయితే మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక సెక్షన్ నుంచి 6 క్వశ్చన్స్ అయితే సెలెక్ట్ చేయలేం, ఎందుకంటే ఈచ్ సెక్షన్ క్యారీ 5, ఓన్లీ 3. సో ఒక సెక్షన్ అయితే ఇందులో సెలెక్ట్ చేయడం కుదరదు. సో మనం 2 సెక్షన్స్ ఫైండ్ అవుట్ చేసామంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 సెక్షన్స్ చూస్ చేద్దాం. సో ఏ అండ్ బి. సో ఏ అండ్ బి ఓన్లీ సెలెక్ట్ చేసామంటే మనకి సో 3 + 4 7 క్వశ్చన్స్. సో ఈ టోటల్గా ఈ 2 సెక్షన్స్ని మనం సెలెక్ట్ చేస్తే మనకి 7 క్వశ్చన్స్ అయితే వస్తాయి. సో ఈ 7C 6 క్వశ్చన్స్ని, సో నెక్స్ట్ అదేవిధంగా ఏ 2 సెక్షన్స్ని మనం ఇక్కడ యాడ్ చేసినా కూడా మనకి 6 క్వశ్చన్స్ అనేది ఫామ్ అవుతాయి. ఇదైతే టోటల్ కాంబినేషన్లో అయితే ఉంటుంది కదా. సో ఈ కాంబినేషన్స్ అన్నిటినీ మనం లెస్ చేసామంటే అట్లీస్ట్ 1 ఫ్రమ్ దెమ్. సో కనీసం ఒక్కటైనా ఉండాలి కదా. సో అంతకన్నా ఎక్కువ ఉండొచ్చు. సో అంతకన్నా 0 అయితే ఉండకూడదు. సో 1 కంటే ఎక్కువ ఉండాలి. సో మనం ఇక్కడ ఈ 0, ఈ సెక్షన్ ఏ అనేది 0 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసేటప్పుడు, సెక్షన్ బిలో 0 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసేటప్పుడు, సిలో 0 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసేటప్పుడు ఈ ఛాన్సెస్ అన్నిటినీ మనం ఇందులో మైనస్ చేసామంటే మన ఆన్సర్ అయితే మనకి మన రిక్వైర్డ్ అయితే మనకి ఆన్సర్ అవుతుందన్నమాట. సో అర్థమైంది కదా. సో ఇక్కడ మనం ఏ 2 సెక్షన్స్ని యాడ్ చేసినా కూడా 6 కంటే ఎక్కువ ఆన్సర్స్ అయితే 6 కంటే ఎక్కువ వస్తాయి చూడండి. సో ఫస్ట్ ఏబి యాడ్ చేద్దాం. సో ఏ + బి, సో 7 క్వశ్చన్స్. సో ఈ 2 క్వశ్చన్స్ రాసినా కూడా మనకి 6 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయొచ్చు. సో అదేవిధంగా బి + సి, సో ఈ 4 + 5. సో ఈ సెక్షన్స్, ఈ 2 సెక్షన్స్ ఓన్లీ మనం అటెంప్ట్ చేసినా కూడా మనం 6 క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయొచ్చు. అదేవిధంగా ఏ + సి, సో 3 + 5. సో వీటిని కూడా మనం ఈ 2 సెక్షన్స్, ఓన్లీ ఈ 2 సెక్షన్స్ అటెంప్ట్ చేసినా కూడా 6 క్వశ్చన్స్ అయితే అటెంప్ట్ చేయొచ్చు. సో కాకపోతే ఇక్కడ మనకి ఇచ్చిన కండిషన్ ప్రకారం అట్లీస్ట్ 1 అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేయాలి. సో ఈ కాంబినేషన్లో నుంచి మనం ఫస్ట్ ఈ కాంబినేషన్స్ని మనం మైనస్ చేస్తామంటే మనకు రిక్వైర్డ్ సెక్షన్స్ అయితే మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. సో అర్థమైంది కదా.
సో సొల్యూషన్. సో టోటల్ క్వశ్చన్స్ సో 3 + 4 + 5 సో టోటల్గా 12 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. సో ఇందులో నుంచి మనం 6 అటెంప్ట్ చేయాలి. సో టోటల్ వేస్ అయితే 12C 6. సో మనకు కండిషన్ ఇచ్చారు కదా, అట్లీస్ట్ 1 అనేది 1 సెక్షన్ నుంచి మనం చూస్ చేయాలి. సో మనం ఈ కండిషన్ని సబ్ట్రాక్ట్ చేద్దాం. సో వెన్ అట్లీస్ట్ 1 సెక్షన్ ఈజ్ నాట్ చూసింగ్. సో మనం ఇక్కడ ఏ ఒక్క సెక్షన్ అయినా చూస్ చేయకుండా ఉండే సెక్షన్స్ని దీంట్లో నుంచి మనం మైనస్ చేసామంటే మన రిక్వైర్డ్ వేస్ అయితే మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ద నెంబర్ ఆఫ్ వేస్ choose all 6 questions from A and B. సో ఫస్ట్ మనం ఓన్లీ టూ సెక్షన్స్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో A + B. సో ఏ సెక్షన్లో ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి? 3. సో B సెక్షన్లో 4. సో 3 + 4 సో 7C 6. సో బ్రాకెట్లో అయితే సో 7 ఏ విధంగా ఇక్కడ మీకు అర్థం. సో 7 ఏ విధంగా వచ్చింది. సో ఏ సెక్షన్లో అయితే 3 క్వశ్చన్స్, సో బి సెక్షన్లో అయితే 4 క్వశ్చన్స్. సో టోటల్గా 7 క్వశ్చన్స్. సో ఇందులో ఈ 7 క్వశ్చన్స్లో 6 క్వశ్చన్స్ని చూస్ చేస్తున్నాం. 7C 6. సో ద నెంబర్ ఆఫ్ వేస్ choose all 6 questions from B and C. సో B and C, Bలో అయితే 4, B సెక్షన్లో, సో C సెక్షన్లో 5. సో టోటలీ 9 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. సో 9 క్వశ్చన్స్. సో 9C 6. సో ద నెంబర్ ఆఫ్ ways choose all 6 questions from సో ఏ సెక్షన్ నుండి సి సెక్షన్ నుండి. సో ఏ సెక్షన్లో 3 5. సో 3 + 5 సో 8. సో ఈ 8 క్వశ్చన్స్ నుంచి 8C 6. సో ఈ 3 కనుక మనం లెస్ చేసామంటే, మైనస్ చేస్తే టోటల్ వేస్ నుంచి మనకు కావాల్సిన రిక్వైర్డ్ వేస్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. సో ఇందులో మళ్ళీ మనం ఈచ్ సెక్షన్ అయితే చూస్ చేయలేము, ఎందుకంటే ఈచ్ సెక్షన్స్ క్యారీ 6 కంటే తక్కువగానే క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. సో కాబట్టి ఒక్కొక్క సెక్షన్ అయితే మనం సెలెక్ట్ చేయలేము. సో కాబట్టి మనం ఇక్కడ ఓన్లీ 1 సెక్షన్ ఈజ్ నాట్ చూసన్. సో ఒక సెక్షన్ యూస్ చేయకుండానే మనం ఈ కాంబినేషన్ నుంచి మైనస్ చేస్తున్నాం అనమాట. సో ద నెంబర్ ఆఫ్ వేస్ attempting 6 questions, choosing at least 1 from each section, or సో ఈక్వల్ టు టోటల్ సెక్షన్స్. సో 12 క్వశ్చన్స్లో నుంచి 6 క్వశ్చన్స్. సో మైనస్. సో ఈ కాంబినేషన్స్ అన్నిటిని మనం మైనస్ చేయాలి.
7c6 7c6 minus 9c6, సో మైనస్ 8c6. సో వీటన్నిటిని మనం లెస్ చేసామంటే మనకు కావాల్సిన రిక్వైర్డ్ బేస్. సో 12c6 924. సో ఇదంతా మీరు సింప్లిఫై చేశారంటే సో మనకు టోటల్ ఆన్సర్ అయితే 805 రావాలి. సో అర్థమైంది కదా. సో ఎందుకు మనం ఇక్కడ 7c6ని 9c6ని 8c6ని అయితే లెస్ చేసాము. సో ఇదైతే టోటల్ కాంబినేషన్స్ అవుతుంది. సో ఇందులో నుంచి మనం ప్రతి ఇచ్చిన కండిషన్ ప్రకారం ప్రతి సెక్షన్ నుంచి వన్ క్వశ్చన్ అయితే సెలెక్ట్ చేయాలి. సో కాబట్టి ఇందులో సెలెక్ట్ చేయకుండా ఉండే వాటిని మైనస్ చేస్తే మనకి రిక్వైర్డ్ ఆన్సర్ అయితే మనకి ఫైండ్ అవుట్ చేసామన్నమాట. సో నెక్స్ట్ 5th ప్రాబ్లం. ఏ క్లాస్ కంటైన్ 4 బాయ్స్ అండ్ G girls. So 4 boys, G girls. Every Sunday 5 students with at least 3 boys go for a picnic. సో ఎవ్రీ సండే 5 స్టూడెంట్స్ అయితే మనకి పిక్నిక్కి వెళ్తారు. సో ఇందులో మళ్ళీ మనకి ఏమంటున్నారు, కండిషన్ అయితే అట్లీస్ట్ 3 బాయ్స్. సో 3 బాయ్స్ ఉండాలి. సో 3 కంటే లెస్ ఉండకూడదు కదా. అట్లీస్ట్ అంటే సో 3 కంటే మోర్ ఉండొచ్చు. సో 3 కంటే తక్కువ అయితే ఉండకూడదు. సో మనకి ఇక్కడ ఉండేది ఓన్లీ 4 బాయ్స్. సో కాబట్టి 3 బాయ్స్ ఆర్ 4 బాయ్స్ అయితే మనం ఇక్కడ సెలెక్ట్ చేయాలి. సో మళ్ళీ ఇక్కడ కండిషన్ ఏంటి, ఏ డిఫరెంట్ గ్రూప్ ఈజ్ బీన్ సెండ్ ఎవ్రీ వీక్. సో ఎవ్రీ వీక్ అయితే డిఫరెంట్ గ్రూప్ సెలెక్ట్ చేసి పిక్నిక్కి వెళ్తున్నారు. డ్యూరింగ్ ద పిక్నిక్ ద క్లాస్ టీచర్ గివ్స్ ఈచ్ గర్ల్ ఇన్ ద గ్రూప్ ఏ డాల్. సో ఇందులో ఈ 5 స్టూడెంట్స్లో గర్ల్స్కి ఈచ్ టీచర్ అయితే ఒక డాల్ని అయితే ఇస్తున్నారు. ఇఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ డాల్ డిస్ట్రిబ్యూటెడ్ ఈజ్ 85. సో ఈ ప్రతిసారి పిక్నిక్కి వెళ్ళినప్పుడు అంతా ఈ డాల్స్ని డిస్ట్రిబ్యూట్ చేసింది టోటల్ డిస్ట్రిబ్యూట్ ఎంత అయితే చేశారు, 85 డిస్ట్రిబ్యూట్ అయితే చేశారు. సో ఫైండ్ ద G. సో నెంబర్ ఆఫ్ గర్ల్స్ని మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇచ్చిన కండిషన్ ఏంటి మనకి ఇక్కడ, సో మనకి ఇక్కడ 5 స్టూడెంట్స్ అయితే పిక్నిక్కి వెళ్ళాలి. సో టోటలీ 5, ఇందులో కంపల్సరీ 3 బాయ్స్ ఉండాలి. సో నెక్స్ట్ 3 బాయ్స్ ఉన్నారు అంటే గర్ల్స్ ఎంతమంది ఉండొచ్చు, సో 2 గర్ల్స్ కదా. సో 5 మెంబర్స్ ఉండాలి. సో అట్లీస్ట్ 3 ఉండాలి. సో 3 కంటే లెస్ ఉండకూడదు. సో కాబట్టి బాయ్స్ అయితే ఎంతమంది ఉన్నారు, 4. సో కాబట్టి 4 కూడా ఉండొచ్చు. సో 4 బాయ్స్ ఉన్నట్లయితే గర్ల్స్ ఎంతమంది ఉంటారు, 1 గర్ల్స్. సో మనకి ఇక్కడ ఓన్లీ ఎన్ని కేసెస్ ఫామ్ అయ్యాయి, 2 కేసెస్ ఫామ్ అయ్యాయి. సో ఈ 2 కేసెస్ని యూజ్ చేసుకొని మనం ఈ డాల్స్ కండిషన్ని యూజ్ చేసుకొని ఈ G వాల్యూని అయితే ఫైండ్ అవుట్ చేద్దాం. సో సొల్యూషన్, as the group contain, సో ప్రతి వీక్కి 5 మెంబర్స్ అయితే 5 స్టూడెంట్స్ అయితే పిక్నిక్కి వెళ్తున్నారు. సో 5 స్టూడెంట్స్ విత్ అట్లీస్ట్ 3 బాయ్స్. సో ఇందులో కంపల్సరీ 3 బాయ్స్ ఉండాలి. సో 3 బాయ్స్ ఉండొచ్చు, 4 బాయ్స్ ఉండొచ్చు. సో 3 కంటే తక్కువ అయితే ఉండకూడదు. సో ఇలా సెలెక్ట్ చేసేటప్పటికి మనకి 2 కేసెస్ అయితే ఫామ్ అవుతున్నాయి. ద స్టూడెంట్స్ ఆఫ్ ద గ్రూప్ మే బీ ఆఫ్ ద ఫాలోయింగ్ 2 cases. సో ఫస్ట్ కేస్ అయితే సో 3 బాయ్స్ అండ్ 2 గర్ల్స్. సో సెకండ్ కేస్
సో 4 బాయ్స్ అండ్ 1 గర్ల్. 1 గర్ల్ అయితే ఉండాలి. సో ఇప్పుడు మనం వీటిని ఫైండ్ అవుట్ చేద్దాం. సో ద నెంబర్ ఆఫ్ ways of selecting the group in the first case. సో 4 బాయ్స్లో నుంచి 3 బాయ్స్ని సెలెక్ట్ చేయాలి. సో జీ ఫైండ్ అవుట్ చేయాలి. సో జీ గర్ల్స్ నెంబర్ తెలీదు. సో జీసీ 2 మెంబర్స్ని సెలెక్ట్ చేశాను. సో 4C3. సో 4C3 వాల్యూ 4 ఇంటూ GC2. సో GC2 G factorial by సో 2 factorial. సో G minus 2 factorial. సో వీటి మొత్తాన్ని మనం సింప్లిఫై చేయాలి. సో G ఫ్యాక్టోరియల్ని G ఇంటూ G minus 1. సో G minus 2 ఒకటి లెస్ చేసి రాసుకుందాం. సో 2 ఇంటూ సో G minus 2 ఫ్యాక్టోరియల్. సో ఇదైతే క్యాన్సిల్. 4 1s 4 2 2s. సో 2G G minus 1. సో 2Gతో మల్టిప్లై చేసి రాసుకుందాం. సో 2G స్క్వేర్ మైనస్ 2G. సో నెక్స్ట్ సో సెకండ్ కేస్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో ద నెంబర్ ఆఫ్ ways of selecting the groups in the second case. So equals to 4C4. So total 4 boys. So GC 1 girl. So equals to 4C4 1. So GC1 G. సో టోటల్గా G. సో మనం ఇప్పుడు ఈ G వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకి ఇక్కడ ఇచ్చిన కండిషన్ ఏంటి? ఈ ప్రతి పిక్నిక్కి వెళ్ళినప్పుడు కూడా టీచర్ సో గర్ల్స్కి $1 అయితే ప్రజెంట్ చేస్తారు. సో ఇన్ ఫస్ట్ క్లాస్లో సిన్స్ ద క్లాస్ టీచర్ gives each girl in the group a doll. సో ఒక డాల్ని అయితే ఇస్తారు. సో ద టోటల్ నెంబర్ ఆఫ్ డాల్స్ గివెన్. సో ఎన్ని ఇచ్చారు మనకి? టోటల్గా 85 కదా. సో ఈ టోటల్గా 85 అయితే సో మనం ఈ 2 కండిషన్స్ నుంచి ఈజ్ ఈక్వల్స్ టు 85. సో ఇందులో 2 గర్ల్స్ ఉన్నారు. సో ఇందులో 2 గర్ల్స్ అయితే 2 డాల్స్ అయితే ఇచ్చారు. సో 2 ఇంటూ సో 2G స్క్వేర్ మైనస్ 2G. సో ప్లస్ సో ఇందులో 1 గర్ల్కి 1 డాల్ ఇచ్చుంటారు. సో 1 ఇంటూ G ఈక్వల్స్ టు టోటల్గా 85. సో టోటల్ నెంబర్ ఆఫ్ టోటల్గా మనకి ఇక్కడ ఎన్ని డిస్ట్రిబ్యూట్ చేశారు? 85 డాల్స్ని డిస్ట్రిబ్యూట్ చేశారు. సో ఈ కండిషన్ ప్రకారం సో 4G స్క్వేర్ మైనస్ 4G ప్లస్ G. సో ఈ 85 అయితే ఈక్వల్కి ఇటు సైడ్ రప్పించుకుందాం. సో మైనస్ 85 ఈక్వల్స్ టు 0. సో 4G స్క్వేర్ మైనస్ 3G మైనస్ 85 ఈక్వల్స్ టు 0. సో వీటి ఫ్యాక్టర్స్ అయితే మనం ఫైండ్ అవుట్ చేద్దాం. సో 4 ఇంటూ 85 సో మైనస్ 340. సో మనకి ఇక్కడ 3 అయితే రావాలి. సో ఏది సరిపోతుంది? సో 17 సో 20
17. So 17 2s 340. So 20 17s are 34. So 17 2s 34. సో 340 అయితే సరిపోతుంది. సో మైనస్ బిగ్ నెంబర్కి మైనస్, సో ప్లస్, సో మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, సో బిగ్ నెంబర్కి మైనస్ మైనస్, సో సరిపోయింది. సో ఫ్యాక్టర్స్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో 4g² మైనస్ 20g ప్లస్ 17 మైనస్ 85. సో 4gని ఫైండ్ కామన్ తీస్తే, సో ఈ టూ టర్మ్స్లో సో g మైనస్ 5 ప్లస్, సో ఇందులో 17ని కామన్ తీసామంటే g మైనస్ 5, 17 5 85. సో మళ్ళీ ఇందులో g మైనస్ 5ని కామన్ తీద్దాం. సో 4g ప్లస్ 17. సో ఇక్కడైతే మనకి g ఈక్వల్స్ టు 5 అవుతుంది. సో ఇదైతే మనకి నెగిటివ్ వాల్యూ వస్తుంది. సో 4g ఈక్వల్స్ టు మైనస్ 17. సో నెగిటివ్ వాల్యూ అయితే మనకి ఎక్సెప్ట్ చేయడం. సో g ఈక్వల్స్ టు 5. సో ఈ వాల్యూనే కదా మనం ఫైండ్ అవుట్ చేయాలి, g వాల్యూని. సో హౌ మెనీ గర్ల్స్ ఆర్ దేర్? సో ఇందులో 5 గర్ల్స్. సో అర్థమైంది కదా. సో మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాల్సింది g వాల్యూ. సో g వాల్యూని అయితే ఫైండ్ అవుట్ చేసాం. సో ఇచ్చిన కండిషన్స్ని యూజ్ చేసుకొని మనం ఇక్కడ g వాల్యూని ఫైండ్ అవుట్ చేసాం. సో ఇన్ దిస్ వీడియో వి సాల్వ్డ్ ద ప్రాబ్లమ్స్ రోమన్ నెంబర్ 3లోని థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ప్రాబ్లమ్ని సింప్లిఫై చేసాం. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్ ఇన్ కమెంట్స్. If you like the content, like, share, subscribe to our channel Easy Inter Max. Thank you.